గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. దూరమెంతో ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. ఎందుకంటే అమ్మాయ అట్ట పల్లవిని వదిలేసి చన్నాల మీద పడ్డావు. చేచే నేను నీలాంటి కాదు రోయ్ ఓబు. ఎవరా పల్లవి? దాని చరణాల మీద నేనెందుకు పడతాను? అమ్మమ్మయ్యో, నేననేది నువ్వు పాడిన సాంగ్ గురించే. మరి నువ్వు కూడా పల్లవిని వదిలేసావు కదా, చరణాల మీదే పడ్డావుగా. నీకే నా విద్య తెలిసింది, నాకు తెలుసు. నేనేదో వల్లభ నేను వంశీ అరెస్ట్ గురించి పాడాననుకో. ఓ అదే సంగతే. నీ తలరాతను నువ్వే రాయాలంటున్నావు. తెలిసి అన్నావో తెలియకన్నావో గాని నిజంగానే వంశీ తలరాతను వంశీ రాసేసుకున్నాడు రా. అదేంటి మాయ అలానే ఏమైంది అసలు? మొన్ననేగా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసును ఫిర్యాదుదారుడు వెనక్కి తీసుకున్నాడన్నారు కదా, మళ్ళీ ఏమైంది? గాడిది యాగ్గా అయింది. ఊరకే కూకుంటే సరిపోయింది. అతి తెలుగు ప్రదర్శించి వంశీ అడ్డంగా దొరికిపోయాడు. ఇదిగో అరవం సినిమా లాగా నువ్వు కూడా అర్థం కాకుండా చెప్తావేంది మయ్య? క్లియర్ గా క్లారిటీగా చెప్పు. ఏం లేదురా, ముందస్తు బెయిల్ కోసం ఆ మధ్య ఆ వంశీ సుప్రీంకోర్టుకి వెళ్తే కింద కోర్టులో ఆ విషయం తెలుసుకోమని కోర్టు ముట్టుకెళ్ళేసింది కదా. అవును, వేసింది కదా. ఇక్కడికి వచ్చినోడు ఊరుకున్నాడా? ఆ ఫిర్యాదుదారుడు అదే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా భయపెట్టాడంట. అవునా? తర్వాత ఏమైంది? ఏమైంది? అతగాడు బెదిరిపోయి మేజిస్ట్రేట్ ముందు అలా సమయంలో తాను దాడి చేసిన జరిగిన ప్లేస్ లో లేనేలేనని తనతో సాక్షి సంతకం చెబితే సంతకం పెట్టాను గాని తను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇంకనే బానే మేనేజ్ చేశాడు కదా వంశీ. మరి ఎక్కడ దొరికిపోయాడు? అక్కడే మరి వంశీ పీతబురకే. రేపు అతను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే ఏమవుతుందనే ఆలోచన తట్టలేదు. ఫిర్యాదుదారుడే కేసు లేదు తొక్కలేదు నేను పెట్టలేదని చెప్పాడా? మరి వంశీని ఎందుకు అరెస్ట్ చేసినట్లే? అక్కడే అచ్చులో బొమ్మైంద్ర ఓపు. అతగాడి సత్యవర్ధన్ సోదరుడు తన అన్నను బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యం చెప్పించారంటూ కొత్త కేసు పెట్టాడు. దాంతో వంశీ బొమ్మ తిరగబడిపోయింది. ఓహో, అదే జరిగిందే. ఎందుకే ఆ సత్యవర్ధన్ ఏమైనట్లు? అతన్ని ప్రవేశపెట్టారా? పెట్టబట్టే కదా వంశీ బండారం అంతా జడ్జి ముందు బయటపడటంతో 14 రోజులు రిమాండ్ విధించి జైలుకి పంపించారు. అంటే ఈ కేసులో ఎప్పటికే బెయిల్ తెచ్చుకున్న వంశీ మూసుకొని కూర్చోకుండా ఓవరాక్షన్ చేసి ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించాడా? పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఆ ఫిర్యాదుదారుని పట్టుకుని నిజాన్ని కక్కించేశారు. దాంతో వంశీ అడ్డంగా బుక్ అయిపోయాడు. అంతేనమ్మయ్యా? ఆమయ్యా, నీ మట్టి వరకు మ్యాటర్ బలిగా అర్థమైందిరా. కేసు వాపసు తీసుకున్న సత్యవర్ధన్ తిరిగి వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో హైదరాబాద్ లో సేద తీరుతున్న వల్లభనేని వంశీని పోలీసులు పట్టుకొచ్చేసారు. ఎప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదంటారా బాబు. చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు. అమ్మో, జగన్ హయాంలో ఏం విర్రవీగాడు, ఎంతకంతలేసాడు. అందుకేగా ఎలాంటి అడావుడి లేకుండా లీక్లు ఇవ్వకుండా పొద్దున్నే వల్లభనేని వంశీని పోలీసులు బండి ఎక్కించేసింది కూడం ప్రభుత్వం. అప్పుడు అలా చేసాడు కాబట్టి ఇప్పుడు చొక్కలు చూపిస్తా ఉన్నారు. మరి మిత్రుడిని చూడడానికి కొడాలి నాని రాడంటావమ్మయ్యా? అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడట కదా. ఎన్నాళ్ళు దాక్కుంటాడు? పొగ పెడితే అతగాడి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు మిత్రులు ఇద్దరు ఒకే జైల్లో ఎంచక్క పాత జ్ఞాపకాలను ఎవరో ఎత్తే ఎంజాయ్ చేసేది. అంటే కొడాలని కూడా మూచేస్తారంటావమ్మయ్యా? ఇచ్చిన గొర్రె ఓపు నెక్స్ట్ వికెట్ కొడాలని అనిదిరా. పారిపోయాడంట, ఎవరికి కనిపించడం లేదంట. అవన్నీ మర్చిపోయి ఒకనొక రోజు తెల్లవారకు ముందే సూర్యకిరణాలు భూమికి చేరేలోపు కొడాలి గుట్కా ప్యాకెట్లతో సహా తీసుకొచ్చి బొక్కలో వేసేస్తారు ఏపీ పోలీసులు. చూస్తా ఉండు. అంతేనంటావమ్మయ్యా? తురుసిందుకురా, మళ్ళీ మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలి కదా. అప్పటి వరకు నువ్వు నీ రత్తాల దగ్గరికి వెళ్ళిపో, నేను ఇంటికి పోతున్నాను. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.